మయన్మార్ అతలాకుతలం భూకంప తీవ్రతకు భవనాలు నేలమట్టం శిథిలాలను పరిశీలించిన సైనిక ప్రతినిధి థాయిలాండ్ చైనాలోని ప్రకంపనలు భూకంపాలపై ప్రధాని మోడీ ఆరా మయన్మార్ థాయిలాండ్ దేశాలకు బాసట భారత్లోని పలు చోట్ల భూ ప్రకంపనలని ఒక వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో ఆ రిక్టర్ స్కేల్పై 6 పైన వచ్చిందట. ఇదంతా ఒక లెక్క అయితే అక్కడ భూకంపం వచ్చింది ఒకటే. అయితే ఇక్కడ ఏం చేసినారంటే వేణుస్వామి అంటే ఐడియా ఉండొచ్చు, జాతకాలు చెప్తారు, యూట్యూబ్లో చాలా ఫేమస్ ఉంటాడు. అయితే యూట్యూబ్లో జగన్ గారు గెలుస్తారు అని తర్వాత రకరకాల వార్త కథను అతను కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న వారు ఏం చేసినారా అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. అంటే గతంలో ఒక వీడియో చెప్పినాడు, ఏప్రిల్ మేలో ఇది భూకంప తీవ్రత వస్తుంది ఇట్లుంటుంది అని చెప్పడం జరిగింది. అయితే నిన్న భూకంప తీవ్రత రాగానే ఆయనని యూట్యూబ్ ఓపెన్ చేసినా ఆయన దగ్గర కనబడతా ఉన్నది. అంటే భూకంపం వచ్చింది ఒక లెక్క, ఇక వాతావరణ శాఖలు లేకపోతే భూకంపాలు కొలిసి రకరకాల శాఖలు బంద్ చేసి ఆ వేణుస్వామిని కూర్చోబెట్టి అన్ని చెప్పేయండి ఈ పంచాయతీ బొద్దిగా, అంతే కదా. ఇక వర్షం ఎప్పుడు కురుస్తుంది, వర్షం ఎప్పుడు బంద్ అవుతుంది, ఎవరు వెళ్తారు ఎవరు ఓడిపోతారు, ఎప్పుడు భూకంపం వస్తుంది ఎప్పుడు భూకంపం రాదు, ఎప్పుడు సునామీ వస్తే ఎప్పుడు రాదు, ఇవన్నీ పంచాయతీలని ఆయనతో చెప్పిద్దాం. ఇక యూట్యూబ్ ఫోన్ చేసి ఓపెన్ చేసినా కూడా ఆయన కనబడతా ఉన్నది.